మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు తన స్వకీయ సాంపాద్యానికి, తన పేరు పెట్టబడినటువంటి తన జనులకు ఒక భరోసాను, ఒక ధైర్యము నింపేటువంటి నిరీక్షణ కార్యాన్ని, విశ్వాసను పురికొల్పేటువంటి ధన్యవచనాన్ని తెలియజేస్తున్నారు. అదేదనగా నీ బాధను, నీ ప్రయాసమును, నీతో చేయించబడినటువంటి కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయును. నా ప్రియ సహోదరులారా, దేవుడు మీకు విశ్రాంతిని ఇచ్చే, మిమ్మల్ని విశ్రమింపజేసేటువంటి దినం ఒకటి రాబోతుంది. ఆ రోజున మీ బాధ, మీ ప్రయాసము, మీ చేత చేయించబడినటువంటి కఠిన దాస్యమును ఆయన కొట్టివేసేటువంటి దినం. ఆ దినమున మీరు అప్పటి వరకు దుఃఖించినటువంటి దుఃఖ స్వరాలు, సల్లాపములను ఆయన ఆనంద గానముగా, స్తుతి కీర్తనగా మారుస్తాడు. ఆయన ఏది కూడా మర్చిపోయే దేవుడు కాదు. మీ చేత ఏ విషయాల్లో బాధను కలిగించేటువంటి పనులను చేయించారో, లేదంటే ఏ ప్రవర్తన చేత మిమ్మల్ని బాధ పెట్టారో ఆ బాధను నేను చూస్తూ ఉన్నాను. మీరు ఏ పరిస్థితుల్లో ప్రయాస పడుతూ ఉన్నారో, మీ ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వకుండా మీ కష్టార్జితాన్ని, మీ లాభాలను ఏ విధంగా దొంగిలిస్తూ ఉన్నారో ఆ స్థితిని నేను చూస్తూ ఉన్నాను. మరియు మీ చేత కఠినమైనటువంటి దాస్యపు క్రియలను చేయించినటువంటి, రులిపించినటువంటి కొరడా శబ్దములను, ఆ దెబ్బలను, ఆ కాఠిన్యమును, ఆ కన్నీటిని, ఆ దుఃఖమును నేను చూస్తూ ఉన్నాను. నేను మీ కొరకు ఒక దినమును ప్రతిష్ఠించాను. మీ కొరకు ఒక దినమును నేను హెచ్చించాను. ఆ దినమున మీరు ఏ బాధలను అనుభవిస్తున్నారో, ఎంత ప్రయాసను మీరు అనుభవిస్తున్నారో, ఎంత దాస్యపు క్రియలకు బందీ అయి ఉన్నారో, వాటన్నిటి నుండి నేను మిమ్మల్ని విడిపింప చేస్తున్నాను. కొందరు వారి కుటుంబం కొరకు బాధను అనుభవిస్తుంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, కఠినమైనటువంటి దాస్యపు పనులు చేస్తూ ఉంటారు. మరికొందరు వారి కుటుంబీకులను బట్టి బాధను అనుభవిస్తూ ఉంటారు. భర్త వారి కుటుంబం కొరకు కఠినమైనటువంటి, చేయలేనటువంటి, బరువైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. భార్య తన కుటుంబం కొరకు ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉంటుంది. వారు బాధపడుతూ కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటువంటి విధంగా వారు ఉన్నారు. మరికొందరు వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి బాధపడుతూ ఉంటారు. వారు సరిగ్గా ఎదగకపోవటం చేత, వారు క్రమంగా ఉండకపోవటం చేత, వారు దేవుని దృష్టికి పవిత్రంగా జీవించకపోవటం చేత బాధపడుతూ ఉంటారు. వారు ఎంత ప్రయాసపడినా వారి కుటుంబంలో బిడ్డల విషయంలో మార్పును చూడలేని వారుగా ఉంటారు. వారి కొరకు ఎంత ప్రయాసపడి, ఎంత కష్టమైనటువంటి పనులు చేస్తూ, మీ కొరకు నేను ఎంత కష్టపడుతున్నాను, నా మాటను వినండి అని ఎంత ప్రేమ రూపంలో తెలియచేసిన వారు అంగీకరించిన వారుగా ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో బాధపడేవారు మరికొందరు అన్యాయంగా, నిష్కారణంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉండట చేత బాధలను అనుభవిస్తూ ఉంటారు. కేవలం క్రీస్తును నమ్ముకొని ఉన్నాం అనేటువంటి ఒక్క మాట, ఒక్క హేతువు చేత వారితో మరింత ఎక్కువ పని చేయించడం, వారికి కావాలని జీతాన్ని ఇవ్వకుండా నిలిపివేయడం, వారి జీతాన్ని కుదించడం, వారిని అపహాస్యంగా మాట్లాడడం, వారికి ఏమాత్రము ఎదుగుదల లేకుండా, ప్రమోషన్స్ అనేవి రాకుండా చూడడము, వీరి శుభకార్యాలకు వారిని పిలవకపోవడము, ఇటువంటి సందర్భాల మధ్య బాధపడేవారు మరికొందరు. దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా ప్రయాసపడుతూ కష్టమైన, నష్టమైన, బాధ అయినా, అవమానమైన, నిందలే అయినా, ప్రయాసకు ప్రతిఫలమేమీ రాలేదు అని తెలిసిన దేవుని కొరకు యథార్థంగా, నమ్మకంగా సేవ చేస్తున్న వారు పరిచర్య విషయంలో బాధపడుతూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నేటి దినాన ప్రభు సెలవిస్తున్నారు, మీ బాధను, మీ ప్రయాసను, మీ చేత చేయించబడినటువంటి కఠినమైనటువంటి దాస్యమును నేను కొట్టివేస్తున్నాను. మిమ్మును నేను విశ్రమింప చేయబోతున్నాను. మిమ్మును నేను విశ్రమింప చేసిన తర్వాత, మీకు విశ్రాంతిని కలిగించిన తర్వాత, మీకు నెమ్మదిని, సమాధానాన్ని కలిగించిన తర్వాత, మీకు సంతోషం కలిగిన తర్వాత మీరు ఒక కీర్తనను పాడతారు. అదేదనగా, బాధించిన వారు ఎట్లు నశించిపోయేది, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమైపోయెను, దుష్టుల దుడ్డు కర్రను, మానని హత్య చేత జనులను క్రూరముగా కొట్టిన ఏలికలు రాజదండమును యెహోవా విరుగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనులను లోబరచిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. ఎంత అమూల్యమైనటువంటి మాటలు!
మమ్మల్ని బాధించినటువంటి వారు ఏ విధంగా నశించిపోయారు? వారేనా నశించిపోయినది? వారేనా అణిచివేయబడినది? వారేనా విరగ్గొట్టబడినది? నీ బ్రతుకు ఎలాగ బాగుంటుందో నేను చూస్తాను. నీవు ఏ విధంగా ఎదుగుతావో నేను చూస్తాను. నువ్వు ఏ విధంగా ఈ ఉద్యోగం చేస్తావో చూస్తాను. నీవు ఏ విధంగా ఈ వ్యాపారంలో ముందుకు వెళతావో, దీవెనలు చూస్తావో, ఆశీర్వదించబడతావో నేను చూస్తాను. నా దండమును దాటి ఏది నీ ఎద్దుకు రాగలదు? నా దండము చేత నిన్ను అణిచివేస్తాను, నిన్ను నశింప చేస్తాను, క్రూరమైనటువంటి క్రియలు జరిగించి నిన్ను అల్లరికి గురి చేస్తాను, నిన్ను కొట్టి అవమానానికి అప్పగిస్తాను, నా దుడ్డు కర్ర చేత హత్యలను జరిగిస్తాను, క్రూరమైనటువంటి బలాత్కారములను నేను జరిగిస్తాను, నీ బాధను, నీ ప్రయాసను, నీ కాఠిన్యము నుండి విడిపించగలిగిన వాడేడి అని వారి దండమును ఎత్తి అపహాస్యం చేసిన వారు ఏ విధంగా నశించిపోయారు? మా మీద ఎంత రేగిపోయారు? వారు రేగుచూ ఉండి దుడ్డు కర్రల చేత మమ్మల్ని కొట్టారే, వారి యొక్క బలము ఏమైపోయినది? వారి అహంకారం ఏమైపోయినది? వారి గర్వం ఎక్కడ దాక్కుంది? వారి అపహాస్యపు మాటలు ఎక్కడ మూయబడి ఉన్నవి? వారి ధనము, వారి పలుకుబడి, వారి బలగము, వారి బలము ఏమైపోయినది? యెహోవా వారి దండమును విరగొట్టి ఉన్నాడు. యెహోవాయే మనకు విశ్రాంతిని కలుగు చేసి ఉన్నాడు. మనలను ఏలిన క్రూరమైనటువంటి రాజుల యొక్క దండమును ప్రభువే విరగొట్టి ఉన్నాడు. మనలను ఇప్పటి వరకు బాధకు గురి చేసి మన ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వకుండా కఠినమైనటువంటి దాస్యమును చేయించుకొని మనలను నష్టానికి గురి చేసి అవమానాలకు గురి చేసిన వారందరూ నేడు కృంగిన వారుగా, నేల మట్టుకు అనగగొట్టబడిన వారుగా, అనగద్రొక్కబడిన వారుగా ఉన్నారు. వారి గర్వపు మాటలు, వారి అహంకారయుక్తమైనటువంటి ప్రవర్తన ఏమైపోయినది? కొందరిని మనం చూస్తూ ఉంటాం, ఎంతో గర్వంగా, అహంకారముగా మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. సడన్ గా వారి శరీరంలో ఒక బలహీనత వస్తే వారు వారి మంచం మీద పడుకొని కనీసం మంచినీళ్ళు ఇవ్వండి అని కూడా అడగడానికి ఓపిక లేని వారుగా ఉంటారు. చేతితో సైగను చేస్తూ ఉంటారు మంచినీళ్లు అని. దానికి ముందు రోజు ఎంతో గర్వంగా, అహంకారంగా, గంభీరంగా, వీధులన్నీ వినబడినట్లుగా, మందితో మార్బలముతో నేనే ఈ సృష్టికి నాయకుణ్ణి, అధికారిని అన్నట్లుగా ప్రవర్తించి మాట్లాడినటువంటి అహంకారయుక్తమైనటువంటి మాటలన్నీ ఆ తర్వాత రోజుకి వారికి అత్యవసరమైనటువంటి మంచినీళ్లు తాగడానికి కూడా మాట్లాడలేనటువంటి బలహీన స్థాయికి చేరతారు. దాని అర్థం అప్పటి వరకు వారి యొక్క బలం, అప్పటి వరకు వారి యొక్క గలం, అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ధనం, అప్పటి వరకు వారికి ఉన్నటువంటి అధికారం ఈ దినమున ఏమైనది? దేవుణ్ణి ఆశ్రయించిన వారి యొద్దకు బాధ పెట్టడానికి, ప్రయాసను దొంగిలించడానికి, కఠిన దాస్యమును చేయించడానికి, కొట్టడానికి, హత్య చేయడానికి, అవమానాలకు అప్పగించడానికి, నిందలు గురి చేయడానికి, ఏ మాత్రము ఆశీర్వాదించబడకూడదని ప్రయత్నం చేస్తున్న వారందరి యొక్క దండమును ప్రభు విరగొడుతున్నాడు. ఇశ్రాయేలీల చేత కఠినమైనటువంటి దాస్యము చేయించినటువంటి ఫరోను చూసినట్లయితే ప్రభు ఇశ్రాయేలీల కొరకు ఫరో యొక్క రాజ్యాంగాన్ని తలక్రిందులు చేశాడు. ఆ రాజును హతములుగా మార్చాడు. వారి బలమంతా బలహీనతకు గురి చేశాడు. ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి కఠినమైనటువంటి దాస్యమైనటువంటి భారమును, వారి మోతగలిగినటువంటి గంపలను దించి వాటి నుండి, ఆ బంధకాల నుండి వారిని విడిపించి వారిని స్వేచ్ఛాయుక్తులుగా, స్వతంత్రులుగా బయటకు తీసుకొచ్చి వారికి విశ్రాంతిని కలుగు చేశాడు. వారు బాధ వలన, ఇబ్బంది వలన నానాటికి కృంగిపోతూ, కుమిలిపోతూ, తగ్గిపోతూ ఉంటే వారిని దృష్టి ఉంచి వారి బాధలలో నుండి వారిని విడిపించి వారి ప్రయాసను గుర్తించి వారి దాస్యపు కాడిని కొట్టివేసి రాజుల అధికారుల నుండి, రాజుల ఆధిపత్యం నుండి తన జిల్లను ఆయన విడిపించాడు. వారు ఎర్ర సముద్రమును దాటి ఒక శ్రేష్టమైనటువంటి కీర్తనను పాడారు. మోషే యొక్క అక్క మిరియాము పాట పాడుతూ వాయిద్యములను వాయిస్తూ ఉన్నది. సర్వ సమాజము ఆ కీర్తనతో గలమెత్తి వారి స్వరములను ఏకస్వరంగా కలిపి పాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఇప్పటి వరకు హింసించిన ఆ ఫరో రాజు యొక్క బలము ఏమైనది? వారు ఆ ఎర్ర సముద్రంలోనే నిలిచిపోయారే, ఆ ఎర్ర సముద్రంలోనే మునిగిపోయారే. వారి ప్రయత్నములు అక్కడే నిలిచిపోయినాయే. వారి యొక్క జీవితం, వారి యొక్క మనుగడ అక్కడితో ముగించబడినదే. యెహోవా వారి రాజదండమును విరగొట్టి ఉన్నాడు. తన జనులమైనటువంటి, తన పేరు పెట్టబడినటువంటి, తన స్వకీయ సంపాద్యమైనటువంటి మాకు ఆయన విశ్రాంతిని కలుగు చేశాడని ప్రభువును కీర్తించడం ప్రారంభించారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ప్రభు సెలవిస్తున్నారు, మీ బాధను, మీ ప్రయాసను, మీ చేత చేయించబడుతున్నటువంటి కఠినమైనటువంటి దాస్యమును నేను కొట్టివేసి మీ నోట ఒక శ్రేష్టమైనటువంటి కీర్తనను ఉంచబోతున్నాను. అది శత్రువుల యొక్క నాశనమును గుర్తించి నా యొక్క పరాక్రమమును గూర్చి స్తుతిస్తూ మహిమపరిచేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గీతము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన అందరి నోట స్తుతి కీర్తన చేత మహిమపరచబడ
రక్షించబడాలని ప్రభు ఇచ్చేయించి ఉన్నాడు. అందుకే తన జనులను బాధల్లో నుండి, ప్రయాసల నుండి, బంధకాల నుండి విడిపిస్తాడు. కఠినమైనటువంటి దాస్యంలో నుండి విడుదల దయచేస్తాడు. అది కుటుంబంలో ఉన్నటువంటి బాధలైనా, ఉద్యోగంలో ఉన్నటువంటి బాధలైనా, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి కాఠిన్యమైన, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలైన, అసమాధానాలైన, వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులైన, పరిచర్యలో కఠిన హృదయాల చేత కలిగేటువంటి బాధలైన, పరిచర్యకు ఆటంకం కలిగించేటువంటి ఆటంకులైన, అడ్డంకులైన సమస్త విషయములలో ఆయన నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. తన జనులకు ఆ విశ్రాంతిని ఇచ్చి వారి నోట ఒక నూతన కీర్తనను ఆయన ఉంచబోతున్నాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. బాధ చేతను, ప్రయాసము చేతను, కఠినమైనటువంటి దాస్యపు క్రియలు చేటు చేతను నలపబడుతూ ఇబ్బందులు కొలిమిలో ఉన్నటువంటి నీ జిల్లను మీరు జ్ఞాపకము చేసుకొని విడిపిస్తానని మీరు సెలవిచ్చిన ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యం ప్రతి వారి జీవితాన్ని మీరు నెరవేర్చండి, వారిని విడిపించండి. వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి అధికారుల యొక్క, ఏలికల యొక్క దండమును మీరు విరగొట్టి జనులకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగు చేసి, విశ్రమింపచేసి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.